అంటే నన్ను బట్టి వాళ్ళు పెట్టుకున్నారు. అక్కడ కూడా చెడ్డ ఒక పని చేశాడు, అక్కడ కూడా లేడు. ఇదేనా నువ్వు ఏ వ్యసనంలో ఉన్నావో, సేవకుడు లక్షణం నీకు లేకపోతే సేవ చేసేవాడు కొన్ని కాపాడుకోవాలి. నా మట్టుకు నేను నా సొంత విషయాలు నేను మీకు ఎప్పుడు చెప్పను, నా సొంత అవసరతలు మీ సంగతి చెప్పను. మన ఎప్పుడు మా ఇంట్లో మోటార్ పాడైపోయింది. అది మోటార్ తీయాలంటే 220 ఫీట్ బయట తీయాలి. మెకానికల్ వచ్చి సార్ 5-6 వేలు అవుద్ది, ఎందుకంటే బయటకు తీయడానికి 2,000 అవుద్ది, బయట అది రిపేర్ చేయడానికి ఒక 5-6 వేలు అవుద్ది అంటే నేను చెప్పాను డబ్బులు చూసుకొని చెప్తాను లేవా అని అన్నీ పంపించాను. నాతో వాకింగ్ చేసిన నా స్నేహితుడు, ఆయన విశ్వాసే, సత్యనారాయణ గారు, ఆయన అన్నాడు నేను ఇస్తాను మీకు వచ్చినప్పుడు నాకు ఇవ్వండి అని అన్నాడు. వద్దులేండి అని చెప్పాను. నేను ఇస్తానంటే మీరు వద్దంటున్నారు కాబట్టి మీ సంఘంలో ప్రకటన చేయండి, మీ సంఘస్థులు ఇస్తారంటే నేను చెప్పానని చెప్పాను. సంఘంలో అలాంటి నేను ఎప్పుడు చెప్పను. ఇది నేను ఏమి చేయొద్దండి, నాకు సాయం చేయొద్దు. ఏం చెప్తానంటే నా సొంత విషయాలలో నేను జాగ్రత్తగా ఉంటా, ఎందుకంటే దేవుని నామానికి అవమానం జరగకూడదు. ప్రవక్త తప్పు చేశాడు, కుండ మాత్రమే మిగిలింది, కుండలో నూనె కూడా లేదు, ఎక్కడో కొంచెం ఉంది. నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఆత్మ నిన్ను సేవకుడు ఆత్మకార్యము జరిగించలేడు. హల్లెలూయా. వాక్యము, ప్రార్థన, స్తుతి, ఆరాధన, పరిశుద్ధాత్మ నింపుదల లేకపోతే నేను కుండనే కానీ పాత్రలను నేను నింపలేను. మీరు పాత్రలు కావచ్చు, మీరు కూడా నింపబడకపోతే మీరు ఆత్మ లేదు. నా ఆత్మ లేనివాడు నా వాడు కాడు. ఎలా నింపాలంటండి? ముందు బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్ళి ఏ ఇంట్లో ఖాళీ పాత్ర ఉందో ఆ ఖాళీ పాత్రకు సువార్త చెప్పి ఆ ఖాళీ పాత్రలో ఆత్మను నింపడానికి సేవకుడు ప్రయత్నిస్తే నీకుండా నిండుద్ది, ఆ పాత్రలు కూడా నిండుతాయి. దేవుని యొక్క ఆత్మతో నువ్వు వ్యాపారం చేయొచ్చు. నూనె అమ్ముకుని నీవు బ్రతకచ్చు, ఇతరులను బ్రతికించవచ్చు. హల్లెలూయా. ఒక మాట ప్రవక్త అంటాడు, తలుపులు మూసుకొని పని చేయాలి. నువ్వు తలుపులు తెరుచుకొని కాదు. యేసు ప్రభువు అంటాడు, ఎవడైనా నువ్వు ఉపవాసం నుంచి ప్రార్థన చేయాలంటే ఏం చేయాలి? నువ్వు ఇంట్లోకి వెళ్ళి నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని ప్రార్థన చేయి. ఉట్టుట్టి ప్రార్థనలు అందరూ వినాలని, వాళ్ళ కోసం వీళ్ళ కోసము అబ్బా ఎంత భక్తి ఉంది వాళ్ళకని చెప్పి మెచ్చుకోవడం కోసము నువ్వు ప్రార్థన చేయొద్దు. ఆకాశంలో ఉన్న దేవునికి, సింహాసనం మీద ఉన్న దేవునికి నీవు తలుపులు వేసుకుని ఒంటరిగా ప్రార్థించు. నీ కన్నీటి ప్రార్థన దేవుడు వింటాడు. తలుపులు మూసుకొని తన కుమారులను పంపించి, కుమారులారా వెళ్ళి ఎక్కడ ఏ ఇంట్లో ఖాళీ పాత్రలు ఉన్నాయో వెళ్ళి తీసుకుని అంటే ఇద్దరు వెళ్ళి తీసుకొచ్చారు. తలుపులు మూసి ఆ ఖాళీ అయినటువంటి ఆ నూనె కుండలో నుంచి పోతూ ఉంటే నూనె వస్తూ ఉంది. హల్లెలూయా. నూనె వస్తూ ఉంది. ఆ నూనె అయిపోవటంలా అక్కడ ఏమంటుంది చూడండి. ఆ స్త్రీ ఏమంటుందంటే 6వ వచనంలో, పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారుడితో చెప్పగా వాడు మరి ఏమీ లేవనను. అంతలో ఏమైందంటండి? అంతలో ఏమైంది? నూనె నిలిచిపోయాను. నూనె నిలిచిపోయింది. ఎందుకంటే పాత్రలు లేవు, ఉన్న పాత్రలు నిండిపోయినాయి. ఆత్మదేవుడు ఎవరు నింపుతాడండి? ఉన్నవరకే నింపుతాడు. అక్కడ నూనె లేక కాదు, ఆగిపోద్ది. అయిపోదు, నూనె ఆగిపోద్ది కానీ అయిపోదు. దేవుని ఆత్మ ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది. నువ్వు కోరుకో, ఎక్కడ ఖాళీ పాత్ర ఉందో ఆ ఖాళీ పాత్రను తీసుకుని వచ్చి ఆ ఖాళీ పాత్ర మీద నువ్వు ప్రార్థన చేయి. నీ గదిలో ప్రార్థన చేయి. ఆ ఖాళీ పాత్రను దేవుడు నింపడానికి సమర్థుడు. హల్లెలూయా. అవసరం తీరిపోయిన తర్వాత అది ఆగిపోద్ది కానీ అయిపోదు. దేవుని ఆశీర్వాదాలు అంతే. నా ఇంట్లో ఏముండవు కానీ అన్నీ ఉంటాయి. అమ్మగారి పేరు, పాస్టమ్మ గారి పేరు ఆభరణ. ఆయనకి ఆభరణాలు ఇష్టం ఉండదు. ఆమెకి ఏం పెట్టుకోదు. ఆ పెళ్ళి, ఆ గొలుసు అదేదంటారు తాలింపొట్ట, అదొక్కటే నేను చేయించాను. అది కూడా పాత అయిపోతే మా అబ్బాయి చేయించి పెట్టాడు. మళ్ళీ నా దగ్గర ఏ బంగారం లేదు, నా వెండి లేదు, కానీ నాకు తిండికి వస్త్రానికి ఏ తక్కువ లేదు. దేవుడు నన్ను పోషిస్తున్నాడు. హల్లెలూయా. నా కుమారుడి మీద ఆధారపడకుండా, నా కుమార్తె మీద ఆధారపడకుండా, ఎక్కువ సంఘం మీద ఆధారపడకుండా దేవుడు నన్ను పోషిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు గొప్పవాడు. నేను ప్రవక్తను కాకపోవచ్చు, గొప్ప పేరు పోసిన పెద్ద సేవకుని కాకపోవచ్చు, నా మాటలు వినేవారు, నన్ను మెచ్చుకునేవారు ఎవరు లేకపోవచ్చు, చిన్న సంఘము, కొంతమంది, కానీ దేవుని ఆత్మ నా ద్వారా నాలో ప్రవహిస్తూ ఉంది. ధైర్యంగా చెప్పగలను నా మాట.
అందుకనే ఇంకా ఈ సంఘం ఇలాగే ఉంది. ఇక్కడ 39 సంవత్సరాలు, ఆ 7 సంవత్సరాలు పాటిగడ్డ, 22 సంవత్సరాలు ఇది, మొత్తం 29 సంవత్సరాలు అంటే 30 సంవత్సరాల పరిచర్య ఇంకా కొనసాగుతూ ఉంది. వచ్చిన వాళ్ళు వచ్చారు, పోయిన వాళ్ళు పోయారు, ఉన్నవాళ్ళు ఉన్నారు. అది దేవుని ఆత్మ కొనసాగుతూ ఉంది. హల్లెలూయా. ఇట్ గోస్ ఆన్, ఇట్ వోంట్ స్టాప్. ఎప్పుడంటే దేవుని అవసరం తీరినప్పుడు చాలు అనుకున్నప్పుడు దేవుడు ఆపేస్తాడు. 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు. సంఘం అనే దీపస్తంభాన్ని తీసేస్తే నేనేం చేయలేను, కానీ దీపస్తంభం ఉన్నంత వరకు జ్యోతిర్మయుడు ప్రకాశిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఆయన తీసేసేదాకా ఈ సంఘం ఇక్కడే ఉంటుంది. అది అదే ఇల్లు కావచ్చు, ఇంకొక ఇల్లు కావచ్చు, ఇంకొక ప్రాంతం కావచ్చు. ఆయన తీసివేసేదాకా నాలోని ఆత్మ, నాలో ఆత్మ లేకుండా ఒట్టుకుండా మిగిలినప్పుడు ఆత్మ ఆగిపోద్దేమో. ప్రియమైన సంగమా, నువ్వు పాత్ర అయితే సేవకుడు కుండగా ఉన్నాడు. ఆ కుండలో నూనె ఉండాలి, ఈ పాత్రలో నూనె ఉండాలి. అది నీకు ఆశీర్వాదం. హల్లెలూయా. నీ ఎప్పులన్నీ తీరుతాయి, నీ కష్టం పోద్ది. ఓ సంఘం వారు ఏమంటారంటే, మా దగ్గరకు రండి, మీ దుఃఖదినములు సమాప్తమగును. నిజమే, అలా అది వాక్యంలో మాటే, అదే తప్పు కాదు. కానీ అలా కూడా మనం పాటించుకోం. ఏదైనా కార్యం చేస్తే దేవుడు చేయాలి కార్యం. దైవజనుడు ఎంత భక్తిపరుడైనా, ఎంత ప్రార్థనాపరుడైనా మానవుడే, మనిషే. కాబట్టి మనం దైవజనుడు కానీ, పాత్రలో ఉన్న మీరు కానీ దేవునిపై ఆధారపడాలి. ఆయన నూనె మనకు కావాలి. పరిశుద్ధాత్మదేవుడు నూనె అయి ఉన్నాడు, పరిశుద్ధాత్మదేవుడు నీరు అయి ఉన్నాడు, పరిశుద్ధాత్మదేవుడు వాక్యము, పరిశుద్ధాత్మదేవుడు ఆత్మ అయి ఉన్నాడు. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్నది చెట్టును పుట్టను గుట్టను కాదు, దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ దినమున 10 మంది కన్యకలు బయలుదేరారు. 10 మంది కన్యకలు ఒక వివాహానికి ఆహ్వానించబడ్డారు. అందరి వస్త్రములు, పెళ్లి వస్త్రములు ధరించారు. అందరూ బాగా సిద్ధపడ్డారు. అందరికీ ఆహ్వానం ఉంది. అందరి చేతుల్లో ఏముందండి, సిద్ధులు, పాత్రలు ఉన్నాయి. అంటే నూనె పోసే పాత్రలు లాంటివి ఉన్నాయి. అంటే దీపం వెలిగించడానికి సిద్ధులు అంటారు వాటిని. ఆ సిద్ధకు చివరిలో ఒక ఒత్తి ఉంటుంది. ఆ సిద్ధ లోపల నూనె ఉండాలి. 5 మంది ఏమో నూనె పోసుకుని వెళ్ళారు, 5 మంది నూనె లేకుండా వెళ్ళారు. పెళ్లి కుమారుడు రావటం ఆలస్యమైంది. 5 మంది కన్యకలేమో నూనె పోసుకొని, పెళ్లి కుమారుడు ఎప్పుడు వచ్చినా ఆ కేక విన్నప్పుడు, ఓహో పెళ్లి కుమారుడు వచ్చాడు, అందరు రండి అనే ఆహ్వానం బిగ్గరగా ప్రకటన వినేంతవరకు వాళ్ళు సిద్ధపడి ఉన్నారు. నూనె ఉన్నవారు. నూనె పోసుకోకుండా వచ్చిన వాళ్ళు కొనుక్కోవచ్చులే, ఆయన ఎప్పుడే రాడు, ఆయన ఎప్పుడు వచ్చినప్పుడు చూసుకుందామని చెప్పింటే ఆయన రాక మధ్యరాత్రిలో వచ్చాడు. పెళ్లి కుమారుడు ఎప్పుడు వచ్చాడండి? ఊహించిన సమయంలో వచ్చాడు. పెళ్లి కుమారుడు వచ్చాడని చెప్పి కేక వినపడింది. సిద్ధంగా నూనె ఉన్నవారు ఉత్తులు వెలిగించుకొని బయటకు వెళ్ళిపోయారు. పెళ్లి కుమారుడు ఆహ్వానం కొరకు లోపలికి వెళ్ళిపోయారు, విందులోకి వెళ్ళిపోయారు. నూనె లేని వారు నూనె అడుక్కున్నారు. మీకు మాకు సరిపోదు. ఎవరు నూనె వాళ్ళకే.